పోసానిని కడప రిమ్స్కు తరలించారు. రాజంపేట జైల్లో పోసాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జనరల్ చెకప్ల అనంతరం కడప రిమ్స్కు పోలీసులు తరలించారు. పోసాని చాలా నీరసంగా కనిపించారు. రాజంపేట నుంచి కడప రిమ్స్కు తరలించే సమయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది. ఛాతీ నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్లో కాకుండా పోలీస్ జీపులో తరలించారు. కనీసం మానవత్వం కూడా పోసాని విషయంలో చూపడం లేదు కూటమి ప్రభుత్వం. పోసాని కృష్ణమురళిని కడప రిమ్స్కు తరలించారు. రాజంపేట జైల్లో పోసానిని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ జనరల్ చెకప్ల అనంతరం కడప రిమ్స్కు పోలీసులు తరలించారు. పోసాని చాలా నీరసంగా కనిపించారు. రాజంపేట నుంచి కడప రిమ్స్కు తరలించే సమయంలో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపించింది. ఛాతీ నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్లో కాకుండా పోలీస్ జీపులోనే తరలించారు. కనీసం మానవత్వం కూడా పోసాని విషయంలో చూపడం లేదు కూటమి ప్రభుత్వం మరియు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి అండ్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఆల్రెడీ టెస్ట్ల అనంతరం అంబులెన్స్లో కాకుండా పోలీస్ జీప్లో తరలించడంపై కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం పోసాని కృష్ణమురళి కడప రిమ్స్ ఆసుపత్రిలో ఉన్నారు. వైద్యులు కూడా ఆయనకి పరీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీబీ ఎక్కువ కానీ అదేవిధంగా అదనంగా కావాల్సినటువంటి ఇంకా ఏదైతే టెస్టులు ఉన్నాయో అవన్నీ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తే వైద్యులు ఆయన పరిశీలిస్తున్నారు. మొత్తం మీద అయితే నిన్న రాత్రి ఆయనకి తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి రావడంతో జైలు అధికారులకు చెప్పారు. ఆయన వాళ్ళు ప్రాథమిక ఒక వైద్యుడిని లోపలికి పిలిచి కానీ లేదంటే పక్కన ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం కానీ చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఎప్పుడైతే స్థానిక ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి జైలుకి ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ములాఖత్తులో అప్పుడు తనకి తీవ్రమైనటువంటి ఛాతీ నొప్పి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం కానీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేయడం కానీ జరిగింది. దీంతో జాగ్రత్త పడినటువంటి జైలు అధికారులు ఇమీడియట్ గా ఆయన వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ తీయడంతో ప్రాథమికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా ఈసీజీలో తేలింది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో పూర్తి స్థాయిలో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన తరలించినటువంటి నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఒక పోలీస్ జీపులో అదేవిధంగా రాజంపేట నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మధ్యలో రోడ్డు కూడా సక్రమంగా లేదు. ఆయన మరి పోలీసు జీబులో ఇద్దరు చెరొక పక్క పోలీసులు కూర్చోబెట్టి తీసుకొచ్చినట్టు ఒక ఖైదీని తీసుకొచ్చినట్లు తీసుకొచ్చారు తప్ప పేషెంట్ తీసుకురాలేదు. వాస్తవంగా ఛాతీ నొప్పితో ఉన్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఎందుకంటే గతంలో ఇతనికి ఒక సర్జరీ జరిగింది గుండెకి సంబంధించి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంబులెన్స్ లో తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యంగా ఆయన్ని పోలీసు జీబులోనే తరలించినట్టు నేపథ్యం అయితే ఉంది. ఆయన చాలా ఇక్కడికి రిమ్స్ ఆసుపత్రికి రాగానే నీరసంగా కనిపించినటువంటి పరిస్థితి. ఇమీడియట్ గా వైద్య సాయం అందించేందుకు వైద్యులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించడంతో ఎమర్జెన్సీలో ఆయనకి ఇప్పుడు కావాల్సినటువంటి వైద్య పని నేపథ్యం అయితే మొత్తం మీద ఈ ఎపిసోడ్ అంతా చూసినట్లయితే నిన్న రాత్రి నుంచి కూడా ఆయన తనకి తలనొప్పి వస్తుంది అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేదు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించే నేపథ్యంలో ఆయనకి కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉండడం చూస్తే ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి ప్రభుత్వానికి కనిపిస్తుందని చెప్పొచ్చు. కార్తీక్. రైట్ శ్రీనివాస్. పోసాని పట్ల కూటమి ప్రభుత్వం పోలీసులు ఏమాత్రం మానవత్వం చూపడం లేదు. వెంటాడుతున్నారు, వేధిస్తున్నారు, మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారు. రాజకీయ కక్షతో పోసానిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు. పోసాని విషయంలో అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. అరెస్టు సమయంలో తన ఆరోగ్య సమస్యల గురించి పోసాని ఆయన కుటుంబ సభ్యులు చెప్పినా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. పైగా 10 నిమిషాల్లోనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. ఆరోగ్యం బాగాలేదు, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి అని చెప్పినా వినిపించకుండా అరెస్ట్ చేశారు. తమ దగ్గర డాక్టర్ ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని వెళ్ళిపోయారు పోలీసులు. ఏమాత్రం మానవత్వం లేకుండా తెల్లవారేదాకా జీపులోనే తిప్పుతూ బాగా ఇబ్బంది పెట్టారు పోలీసులు. ఫిబ్రవరి 27 మధ్యాహ్నానికి ఓబులవారిపల్లె పిఎస్కు తరలించారు పోలీసులు. అప్పుడు కూడా ఏమాత్రం విశ్రాంతినివ్వకుండా ఏకంగా 9 గంటల పాటు విచారణ చేశారు. కోర్టుకు తరలించే ముందు పిహెచ్సి వైద్యులతో వైద్య పరీక్షలు చేయించారు.
గొంతు చెయ్యి నొప్పితో ఉన్న పోసానికి బీపీ షుగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు. ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని పోసానని 2 రాత్రులు ఆహారం నిద్ర లేకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు పోలీసులు. ఇక పోసాని ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్, ఎలా చూడాలి? అరెస్టు చేసే టైంలోనేమో నాటకీయ పరిణామాలు, ఇప్పుడు ప్రస్తుతం అరెస్టు చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేదు అన్నా కూడా కక్ష సాధింపు చర్యలు కనిపిస్తున్నాయన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా కార్తీక్, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకం పెచ్చరిల్లింది అనే దానికి పోసాని కృష్ణమూర్తి అరెస్ట్నే మనం పరాకాష్ఠగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్లిన సమయంలో కూడా పూర్తిగా అనారోగ్యంతో ఉన్నారని ఆయన చెప్పారు. రేపు ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయించుకోవాల్సింది, డాక్టర్ల సూచన మేరకు రేపు హాస్పిటల్కి వెళ్తాను, మీరు నోటీసు ఈ రోజు ఇవ్వండి, తర్వాత నేను మీ దగ్గర హాజరవుతానని చెప్పినప్పుడు కూడా సమ్మేపల్లి ఎస్ఐ భక్తవత్సలం అందుకు నిరాకరించారు. మా దగ్గర అంతకంటే మంచి డాక్టర్లు ఉన్నారు కాబట్టి మీరు రండి, మేము వైద్య పరీక్షలు చేస్తామంటూ కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ తీరా తీసుకెళ్లిన తర్వాత దాదాపు 15 గంటల పాటు వాహనంలో రాత్రంతా కూడా తిప్పారు. మామూలుగా హైదరాబాద్ నుంచి సమ్మేపల్లి వెళ్ళాలంటే కర్నూలు మీదుగా వెళ్ళిపోవచ్చు, కానీ విజయవాడ మీదుగా తీసుకెళ్లి దాదాపు 15 గంటల పాటు ఆయన ఎక్కడ తీసుకెళ్లారు, ఏం చేశారనేది కూడా తెలియని పరిస్థితి. ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, సీనియర్ సిటిజన్ అనేది కూడా చూడకుండా అత్యంత దారుణంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా చివరికి రాత్రి నుంచి ఆయన తీవ్రంగా ఛాతీ నొప్పితో బాధపడుతుంటే కొద్దిసేపు క్రితం రాజంపేటలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి మళ్లీ రిమ్స్ తరలించే సమయంలో కూడా కనీసం అంబులెన్స్ కాకుండా పోలీసు వ్యాన్ లోనే తరలించారంటే పోలీసులు ఎంత మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం కేసుకు సంబంధించి మొదటి నుంచి చూసినటువంటి న్యాయవాది సుదర్శన్ రెడ్డి మొత్తం ఉన్నారు. సార్, మీరు చూస్తూ ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి పోసాని కృష్ణమూర్తి పట్ల పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అట్లాగే ప్రభుత్వ పనితీరు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అనారోగ్యంతో ఉండేటువంటి ఏ వ్యక్తినైనా కూడా అరెస్ట్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆరోగ్యాన్ని ముందు చూపించిన తర్వాత అతను సరైనటువంటి అరెస్టుకు ఫిట్ గా ఉన్నాడని తెలిసిన తర్వాతనే అరెస్ట్ చేయాలి. ముఖ్యంగా పోసాని గారి విషయంలో తీసుకుంటే ఆ విధమైనటువంటి నిబంధనలు ఏది కూడా పోలీసులు పాటించలేదు. ముఖ్యంగా పోలీసులు వెళ్లేటప్పుడు ఒక ప్రైవేట్ వాహనంలో వెళ్లడం అయితేనేమి, తర్వాత వెళ్లిన తర్వాత అక్కడ మఫ్టీలో అతను సివిల్ డ్రెస్సులో వెళ్లి అరెస్ట్ చేసిన విధానం అయితేనేమి, అతని ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంటే కూడా వినకుండా అరెస్ట్ చేసినటువంటి విధానం అయితేనేమి, తిరిగి అతన్ని తీసుకొని దాదాపు చాలా దూరం తిప్పుతూ తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం అయితేనేమి, తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో అతనికి కనీసం అట్లీస్ట్ అతను లీగల్ కన్సల్టెన్సీ తీసుకోవడానికి కూడా నిరాకరించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు నేను ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది. ఆ రోజు మీరు అక్కడికి వెళ్లి, అంటే సహజంగా ఒక నిందితుడికి లీగల్ గా తీసుకోవడం అనేది కంపల్సరీ, మీరు ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు పోలీసులు మీ అందరూ కూడా నిరాకరించారు, బయట వండించిన పరిస్థితి. ఎందుకని ఆ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకు వ్యవహరిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో పరాకాష్ఠకు చేరిపోయింది, పరాకాష్ఠకు చేరినటువంటి పరిస్థితి. మన లా అండ్ ఆర్డర్ సిస్టమే నాశనం అయిపోయింది ఈ రాష్ట్రంలో. మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిజంగా రాష్ట్రం అది మొత్తం పరిపాలనా సిస్టమ్ అంతా కూడా గాలి కొదిలేసి కేవలం కేసులు పెట్టడం కోసమే పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా ఈ రాష్ట్రంలో ఉపయోగించే విధంగా ప్రవర్తిస్తుంది. మనం చూస్తూనే ఉన్నాం. నాట్ ఓన్లీ అదే కాదు, చాలా అరెస్టులు ఈ మధ్య మనం చూస్తున్నాం. ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి దాదాపు 100లాది మంది పోలీసులు మోహరించి అది ఒక రకమైనటువంటి భయభ్రాంతులను క్రియేట్ చేసే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి. నిన్న కూడా అక్కడ చూస్తే కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఒక సోషల్ మీడియా కేసు కోసము అదే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు అంటేనే ఇంకా జిల్లాలో ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ నందరినీ గాలి కొదిలేసి ఒక ఎస్పీ స్థాయి అధికారి ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రం తయారైందనే దానికి అదొక్కటే ఉదాహరణ. రాత్రి రాజంపేట జైల్లో దాదాపు ఛాతీ నొప్పి అని చెప్పి రాత్రి చెప్తే ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఆయన ఆసుపత్రి తీసుకెళ్లేదు, వైద్య పరీక్షలు చేయలేదు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి కడప తీసుకెళ్లే టైంలో కూడా అంబులెన్స్ కాకుండా పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్లారు. ఎందుకు ఈ స్థాయిలో నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఏమంటారు? మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు.
అతను డే 1 అతనికి 3 రకాలైనటువంటి సర్జరీస్ జరిగాయి. ఒకటి గొంతుకు సంబంధించినటువంటి సర్జరీ జరిగింది, రెండోది వచ్చేసి అతనికి హార్ట్ కు సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది, మూడోది గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా ఉంది. అతనికి 3 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టులో కూడా అతను చెప్పడం కూడా జరిగింది. ఆ విధమైనట్టుగా చెప్పినప్పుడు కనీసం అట్లీస్ట్ అతని మానవతా దృక్పథంతో అయినా కూడా పోలీసులు అతని దగ్గర ఒక సర్టిఫికెట్, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉన్నటువంటి ఒక డాక్టర్ని పిలుచుకొని వచ్చి ఆ డాక్టర్ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చి కోర్టులో పెట్టించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతన్ని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి అతను ఉన్నటువంటి జబ్బులని డయాగ్నోసిస్ చేసిన తర్వాత అతన్ని అరెస్టుకు ఫిట్ గా ఉన్నాడంటేనే అతన్ని అరెస్ట్ చేయాలి. అలాంటి నిబంధనలు ఏవి కూడా పాటించకుండా తుంగలో దొక్కి ఈ రోజు పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దుర్మార్గం. తర్వాత ఇతన్ని ఎటు రిమాండ్ చేశారు. రిమాండ్కి వెళ్ళిన తర్వాత రిమాండ్ లో కూడా యాక్చువల్ గా అతన్ని రిమాండ్ లో కూడా వెళ్లే ముందు తీసుకునే ముందు జైలు అధికారులు కూడా అతన్ని ఫిట్ గా ఉన్నాడా లేదా చూసి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. అది కూడా నిబంధనలు పాటించాలి. రిమాండ్కి వెళ్ళిన తర్వాత అతనికి బాగలేకపోతే తీసుకుని వచ్చి ఒక ప్రభుత్వ హాస్పిటల్ తీసుకుని వచ్చారు. అక్కడ ఉన్నటువంటి వైద్యుల మేరకు ఇక్కడ తీసుకుపోయేటువంటి విధానం కూడా చాలా దుర్భరంగా ఉంది. ఆ విధమైనటువంటి అతనికి ఖచ్చితంగా అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి కావలసినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అన్ని కూడా తీసుకుని అతను జాయిన్ చేయాల్సి. ఇట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేదు. ఎమర్జెన్సీని తలవించే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది పోలీసుల యొక్క దుశ్చర్య. దీన్ని నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. సో ఇది ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఇది పోలీసుల దుశ్చర్యగా ఆ లీగల్ సెల్ కూడా భావిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ విధంగా ఒక సీనియర్ సిటిజన్ అందులో కూడా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఏ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించలేదు. కానీ కేవలం పోసాని కృష్ణమూర్తిని టార్గెట్ చేసుకుని ఈ విధంగా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది కూడా లీగల్ సెల్ నిపుణులు సుదర్శన్ రెడ్డి చెప్తున్నారు. కార్తీక్. రైట్ రవీంద్ర.